చాలా మందిలో యాపిల్ షేప్ బాడీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నడుం చుట్టూ ఫ్యాట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అనేది విశ్లేషించుకుంటూ ఉండాలి. సడన్ గా బాడీలో మార్పులు ఎందుకు వస్తున్నాయి, వేగంగా బరువు ఎందుకు పెరుగుతున్నాము అనేది టైప్ 2 డయాబెటీస్ గా గుర్తించవచ్చు అనమాట. దీన్ని ఈ బరువు పెరగడం అనేది టైప్ 2 డయాబెటీస్ లో ఒక లక్షణం. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలో హెచ్చుతగ్గులు పెరిగిపోయి అవి ఎక్కువగా క్రాష్ అవ్వడం, దాని వలన నీరసం బద్ధకం పెరిగిపోవడం, ఆకలి ఎక్కువ అవ్వడం, ఈ ఆకలి వలన మనం ఇష్టపూరితమైన ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవడం, దాని వలన ఆర్గాన్స్ ఇంకా తొందరగా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కళ్ళు, కిడ్నీస్ తొందరగా చెడిపోతూ ఉంటాయి, ఆర్గాన్స్ దెబ్బతింటూ ఉంటాయి, స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది, నిద్ర అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఇన్సులిన్ నిరోధకత అనేది పెరిగిపోయి కణాలు స్పందించడం మానేసినప్పుడు బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. మెడ చుట్టూ నల్లటి వాపు గాని, శరీరం మీద అనవసరమైన కణజాలం పెరుగుతూ బుడిపిల్ లాంటివి వస్తూ ఉంటాయి, కాళ్ళు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు ఎప్పుడైతే మనలో కనిపిస్తూ ఉన్నాయో ఆరోగ్యాన్ని బెటర్ చేసుకోవడానికి సమతుల ఆహారం తీసుకోవడం, నిద్రని బ్యాలెన్స్ చేసుకోవడం, స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడం, యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేయడం, వీక్లీ 150 మినిట్స్ ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ ని మీడియం, బ్యాలెన్స్డ్, హయ్యర్ ఎండ్ లో చేస్తూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ టైప్ 2 డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి మంచి మంచి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.